నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నేను గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాను. స్టేడియం అంతా చూస్తే కలకల్లాడిపోతుంది. అసలు మొత్తం అందరూ అమ్మాయిలు, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కూచిపూడి నాట్యం ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో అక్షరాల 7,809 మంది ఈరోజు కూచిపూడి నాట్యం ఇక్కడ చేయబోతున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది సృష్టించబోతున్నారు. ఇక్కడైతే మొత్తానికి విదేశాల నుండి కూడా పిల్లలు, మన తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ నేర్చుకుంటున్న వాళ్ళు, దుబాయ్ నుండి కూడా చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుండి అయితే వచ్చారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కూచిపూడి నాట్యం ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అయితే సృష్టించబోతుంది. ఇక్కడ చాలా మంది కూచిపూడి నాట్యం చేయడానికి వచ్చిన పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము, అసలు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనేది తెలుసుకుందాము. పదండి. హాయ్, నమస్తే అండి. నా పేరు డాక్టర్ పెరిందేవి. నేను హైదరాబాద్లో పెరిందేవి నాట్యాలయం గత 18 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. ఇక్కడ నా ఇన్స్టిట్యూట్లో 230 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ రోజు ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్కి 143 మెంబర్స్ వచ్చారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కూచిపూడి డ్యాన్స్ షోస్ పెడుతూ ఉంటేనే మన సమాజంలో ట్రెడిషన్ ఏంటి అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది అండ్ అది బయటికి వస్తుంది. ఇంకా ఇలాగే ఈసారి 7,000 మెంబర్స్తో చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 1,00,000 మందితో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అలాగే మీ దగ్గర ఇంకా ఎక్కువ 200+ స్టూడెంట్స్ ఉన్నారన్నారు కదా, అందులో మళ్ళీ పర్టికులర్గా ఏమైనా సెలెక్ట్ చేసి కరెక్ట్గా ప్రాపర్గా వచ్చిన వాళ్ళు పెట్టాలని ఏమైనా రూల్ పెట్టారా? అంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేసే వాళ్ళు చిన్న 5 years ఓల్డ్ వాళ్ళు కూడా చేస్తున్నారండి. అంటే ఇంకా వాళ్ళు మొత్తం పర్ఫెక్షన్గా కాదు కానీ బుడిబుడి అడుగులు వేస్తూ వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా ఈ కూచిపూడి డాన్స్ పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో 5 సంవత్సరాల నుంచి కూడా పిల్లలు ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇంత పెద్ద స్టేజ్ పైన మీరు పెర్ఫామ్ చేస్తున్నారు అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏ క్లాస్? మేము 10th క్లాస్. హాయ్, నీ పేరేంటి? నా పేరు గ్రీష్మ. గ్రీష్మ. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నావు ఇంత పెద్ద స్టేజ్ మీద డాన్స్? నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ. అంటే ఇంత పెద్ద ఫీల్డ్ ఫస్ట్ టైం చేస్తున్నాము, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కాబట్టి. సో చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, అందరికీ కూడా. మొత్తానికి అయితే వరల్డ్ రికార్డ్ సృష్టించే దాంట్లో మీరు కూడా భాగమయ్యారనమాట. ఓకే, నువ్వు చెప్పు, నీ పేరేంటి? అనన్య నా పేరు. ఎలా ఫీల్ అవుతున్నావు? ఐఎమ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తామని చూస్తున్నాం అందరం. హాయ్ అండి, మీ పేరు? ఉదయలక్ష్మి అండి. మీ పాప ఎవరైనా పెర్ఫామ్ చేస్తుంది? నేను గ్రీష్మ, మా పాప 8 years నుంచి తను పెరిందేవి దగ్గర నేర్చుకుంటున్నారు. తను అన్ని రకాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మేము వాళ్ళ పేరెంట్స్ మీ వాలంటీర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట, వాలంటీరింగ్ చేస్తూ ఉన్నాము. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు పెరిందేవి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇంతమంది పిల్లలు ఒకేసారి పెర్ఫామ్ చేస్తున్నారు కదా, వీళ్ళకి ముందుగానే ఏమైనా ప్రాక్టీస్ అనేది పెట్టారా? యా, రిహార్సల్స్ చేపిస్తారు, ప్రాక్టీస్ అవుతుంది. సో వీళ్ళంతా కూడా అంత ప్రీ ప్లాన్డ్ గా ఉంటారన్నమాట. సో ఎవ్రీథింగ్ విల్ బి ప్లాన్. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పాప ఇందులో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన మీ పాప కూడా పెర్ఫామ్ చేయబోతుంది. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు 250 అట్లా చిన్న నంబర్స్ తోటి రికార్డ్స్ వీళ్ళు క్రియేట్ చేశారు. బట్ దిస్ ద ఫస్ట్ టైం. సో వీఆర్ ఫీలింగ్ టూ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అనమాట. పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం అందరితో. సో మీ పేరు చెప్పండి. లావణ్య, పెరిందేవి గారి శిష్యురాలి తల్లిని. అయితే కూచిపూడి నాట్యం అనేది గురు పరంపర అంటారు కదా. ఈ రోజు ఇంకో గొప్ప విశేషం ఏంటంటే 15 సంవత్సరాల జర్నీ ఆమెతోటి. ఆమె శిష్యురాలుగా ఈమె శిష్యులు కూడా ఇక్కడికి గురువు గారితో పాటు తీసుకుని వచ్చింది. ఇది చాలా అద్భుతమైన అవకాశం మా గురువు గారు ఇచ్చారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ గురు పరంపర వీళ్ళ శిష్యులు అందరితో ఇలాగే తను కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు? సాయి మహల్య అని. మీ దగ్గర ఎంతమంది నేర్చుకుంటున్నారు? ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు డాన్స్ చేయడమే కాకుండా మీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేయబోతున్నారు, అది కూడా మీ గురువు గారి ముందు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీచర్తో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ టీచర్ ముందు మీ స్టూడెంట్స్ పెర్ఫామ్ చేస్తున్నారు కదా, అది నర్వస్ ఏం లేదు, నాకు అలవాటు అయిపోయింది. మా టీచర్తో కూడా మేము పర్ఫార్మెన్సెస్ చాలా చేసాము. సో నర్వస్ ఏం లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత పెద్ద స్టేజ్ పైన మీరు కూడా ఒక భాగమైనందుకు. అంటే నార్మల్ విషయం కాదు, మొత్తం 7,000 మంది ఇక్కడ పెర్ఫామ్ చేయబోతున్నారు ఇవాళ. సో ఎలా ఫీల్ అవుతున్నారు దానికి? యాక్చువల్లీ అందరికి ఛాన్స్ రాదు. సో చాలా హ్యాపీ పార్టిసిపేట్ అవుతున్నందుకు. మా టీచర్ వల్ల ఈ అవకాశం వచ్చినందుకు ఫస్ట్ చాలా కృతజ్ఞత. చూసాం కదా, మొత్తానికైతే పిల్లలు అలాగే టీచర్స్, వాళ్ళకి డాన్స్ క్లాసికల్ డాన్స్ నేర్పించిన టీచర్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ స్టూడెంట్స్కి
పిల్లలకి కూడా మళ్ళీ వాళ్ళు నేర్పించి వాళ్ళకి కూడా స్టూడెంట్స్ ఉన్నారంట. మొత్తం ఈ గురు పరంపర అనేది అలా కొనసాగుతూ వస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న ఈ కూచిపూడి నాట్యం ఈ రోజు ఒక చరిత్రను అయితే సృష్టించబోతుంది అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇక్కడ 4 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుందని. కాసేపట్లో ప్రోగ్రామ్ అనేది ప్రారంభం అవ్వబోతుంది. అలాగే ఒకసారి పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇదంతా పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు అని చెప్పి చూసి ఇవ్వాలా వద్దా అనేది ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తప్పకుండా ఈ రోజైతే రికార్డు కంపల్సరీ సృష్టించి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ సతీష్తో తేజస్వి, ఆంధ్రప్రభ.